బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ మొన్నే అయిపోయింది సండే రోజు. సో అది అయిపోయింది కదా. సో మన తెలుగులో లాగే సో ఎవ్రీ సీజన్ అయిపోయిన తర్వాత విన్నర్‌ని డిసైడ్ చేసిన తర్వాత కాంట్రవర్సీలు ఏమైనా నడుస్తున్నాయా అని చెప్పి జస్ట్ బిగ్ బాస్ 9 తమిళ్ అని కొట్టా. కాంట్రవర్సీలు ఉన్నాయి. కాంట్రవర్సీలతో పాటు ఏదైతే ఫినాలే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ విజయ్ సేతుపతి ఏదైతే హోస్టింగ్ చేశాడో ఓవరాల్‌గా విజయ్ సేతుపతి హోస్టింగ్ మీద కూడా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ మనం మొన్న జస్ట్ ఒక వీడియో చేశాను. కమరుద్దీన్ అండ్ ఇంకొక లైక్ తన పేరు కూడా గుర్తు రావట్లేదు. సో ఇద్దరు కొంచెం కాంట్రవర్షియల్ కప్పులు ఎవరైతే ఉన్నారో నాట్ కపుల్. సో అక్కడికి వచ్చి కపుల్ అయిన వాళ్ళు. సో వాళ్ళిద్దరిని బయటికి పంపించేటప్పుడు విజయ్ సేతు హోస్టింగ్ పీక్లో ఉంది. సో నాగార్జున గారు అసలు అందుకుంటారా, ఇలాంటి హోస్టింగ్ నాగార్జున గారు చేయగలుగుతారన్న వీడియోస్ కూడా మనం చేసాం. తెలుగులో ఇలాంటివి ఎందుకు జరగట్లేదని. బట్ ఓవరాల్గా విజయ్ సేతుపతి హోస్టింగ్ మీద అక్కడున్న వాళ్ళ అభిప్రాయం ఏంటంటే లైక్ ఆయన్ని మనం మక్కల్ సెల్వన్ అని చెప్పి సో మంచిగా మనం ట్రీట్ చేస్తాము. సో ఇటు సైడ్ కానీ అక్కడ కానీ సో తమిళ వాళ్ళు కానీ నెత్తిన పెట్టుకుంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ టైం ఆయన హోస్టింగ్ చేశాడు. హోస్టింగ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ 2-3 సీజన్స్ కూడా ఆయనే హోస్టింగ్ అంట. అక్కడ ఆయన హోస్టింగ్ గురించి కూడా కంప్లైంట్లు ఉన్నాయి, మామూలుగా కూడా కాదు. దాని గురించి మాట్లాడుకుందాం. విన్నర్ అయిన వాళ్ళు సో రన్నర్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ విన్నర్ అయిన వారు కప్పు గెలుస్తారు, రన్నర్ అయిన వాళ్ళు హృదయాలు గెలుస్తారు. ఆబ్వియస్లీ ఇదే జరుగుతుంది ప్రతి సీజన్లో, ఎక్కడైనా అదే జరుగుతుంది కదా. సో ఇక్కడ తమిళ్లో ఎలా జరిగింది, సో తమిళ్లో కూడా కాంట్రవర్సీలు ఉంది. అసలు యాక్చువల్గా ఎవరు గెలవాలి, ఎవరు గెలిచారు అనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫొటోస్ కూడా ప్లేస్ చేస్తాను. సో మనకి కొంచెం టచ్ ఉండదు కాబట్టి సో ఎవరికైనా ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఆ విన్నర్ డిజర్వ్డా కాదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. లేకుంటే రన్నర్ విన్నర్గా డిజర్వ్డా అనేది కూడా కామెంట్ చేయండి అనమాట. ఎందుకంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెళ్తూ ఉంటుంది కదా బిగ్ బాస్. సో దాంట్లోనే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చుకుంటూ అల్లుకుంటూ వెళ్ళారు. సీజన్ 9 తమిళ్ కూడా అలాగే వెళ్ళింది. సో దాంట్లో భాగంగానే వాళ్ళిద్దరి సో ఎవిక్షన్ కానీ అలాగా. అండ్ హైలైట్ ఏంటంటే సో ఏ సీజన్లోనూ జరగదో ఇదైతే మాత్రం మన తెలుగు సీజన్లో జరగదేమో, ఒక అడుగు ముందుకు వచ్చి ఆగిపోయినది మన తెలుగు సీజన్లో. బట్ ఇక్కడ తమిళ్ సీజన్లో అది కంప్లీట్గా వర్కౌట్ అయింది అనమాట. అది ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మంచి ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ టాప్ 5 కాదు, ఇది టాప్ 4 అనమాట. ఎందుకు టాప్ 5 కాదు, ఎందుకు టాప్ 4 అంటే సో 14th వీక్ ఏదైతే ఉందో ఆ 14th వీక్లోకి సెలబ్రిటీస్ ఎంటర్ అయ్యారు. సో సీజన్ అదే అక్కడ సెలబ్రిటీస్ ఎంటర్ అయిన తర్వాత సో ఎవరైతే పీపుల్స్ ఫేవరెట్ అని ఒక పర్సన్ ఉన్నాడు గోవింద్ అని. సో అతను వచ్చేసరికి చాలా మందికి ఇష్టం. నేను చూసినప్పుడు కూడా కొన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత అతను కొంచెం డీసెంట్గా ఇన్నోసెంట్గా ఉన్నాడు. సో నార్మల్గా అందరితో మాట్లాడుతున్నాడు, కలివిడిగా మాట్లాడుతున్నాడు. హీస్ లుక్ లైక్ ఏ కమిడియన్. సో అలాగా ఉన్నాడు. అంటే లైక్ కమిడియన్ మీన్స్ అంటే కామెడియన్ ఎంటర్టైన్ చేస్తుంటారు కదా. సో ఆ పర్స్పెక్టివ్లో చెప్పారనమాట. మళ్ళీ మనల్ని ఎవరు లేండి అయినా కానీ. సో అతను ఏం చేశాడంటే 95th డే అనుకుంటా. సో 95th డేనో 96th డేనో అతను వచ్చేసరికి ఎవిక్ట్ అయిపోయాడు. సో డబ్బులు తీసుకున్నాడు 17.5 లక్షలు, ఎంతో 17,50,000 ఎంతో డబ్బులు తీసుకొని ఆయన బయటకు వచ్చేసాడు. సో బయటకు వచ్చేసిన తర్వాత అంటే లైక్ ఇంకా వీకెండ్ జస్ట్ మిడ్ వీక్ అనుకోండి, 14th వీక్ మిడ్ వీక్లో డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసాడు ఆయన. సో దాని తర్వాత 14th వీకెండ్లో శాండ్రా అని చెప్పి ఎవరైతే ఇద్దరు ఎలిమినేట్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఆ రోజు కొంచెం డ్రామా హడావుడి చేసి ఆ రోజు అతను వస్తుంటే ఆ కమరుద్దీన్ అనే వ్యక్తి సారీ చెప్పడానికి వస్తుంటే భయపడిపోయి నటించి కొంచెం డ్రామా చేశారో ఆ పర్సన్ 14th వీకెండ్లో ఎలిమినేట్ అయిపోయింది. సో చూసేసరికి ఏంది, ఆ పర్సన్ ఖచ్చితంగా విన్నర్ అవుతాయని చెప్పి ఆ పర్సన్ అనుకోని ఉండొచ్చేమో కానీ బట్ ఆ పర్సన్ 14th వీకెండ్లో ఎలిమినేట్ అయిపోయింది. సో 15th వీక్లోకి వచ్చేసరికి టాప్ 4 మాత్రమే ఉన్నారు హౌస్లో. టాప్ 5 కూడా కాదు, టాప్ 4 ఉన్నారు. సో దాంట్లో ఒక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. సో ఆ ఇద్దరు అమ్మాయిలోంచి ఒక అమ్మాయి యూట్యూబర్ ఫేవరెట్, సో అరోరా అని. సో చాలా మందికి ఫేవరెట్ అంట ఆ అమ్మాయి. సో ఒక్కొక్కరి గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను ఇక్కడ, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట వాళ్ళు. సో ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో సో పీపుల్స్ ఫేవరెట్ ఆయన అంట. సో లైక్ ఆ గోవింద్ అనే గానా వినోద్, సో ఎవరైతే వెళ్ళారో ఆ పర్సన్, ఇక్కడ ఫోటో కూడా పెడతాను, అతను చాలా మందికి ఇష్టం. బట్ సమ్వేర్ అతనికి డబ్బులు అవసరము. సో వాళ్ళు కొంచెం సిచ్యువేషన్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత వర్కౌట్ కాలేదు అండ్ అతను గెలవడు అని చెప్పి అతనికి తెలుసు కాబట్టి సో అతను డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అది మామూలు విషయం కాదు. 14th వీక్లో డబ్బులతోటి 15th వీక్లో డబ్బులు తీసుకొని సూట్ కేసు తీసుకొని లోపలికి వెళ్ళడము, లేదా 14th వీకెండ్లో డబ్బులు తీసుకొని వెళ్ళడము. కానీ 14th వీకెండ్లో ఫస్ట్ టైం అనుకుంటా. 15th వీక్లో డబ్బులు తీసుకొని బయటకు పంపించేది ఓకే, కానీ 14th వీక్లోనే డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి బయటకు వచ్చేసాడు. దట్ పీపుల్స్ ఫేవరెట్, లైక్ మన ఇమాన్యుయల్ లాగా అనుకోండి. సో కంపేర్ చేస్తే, తెలుగులో కంపేర్ చేస్తే
మన ఇమాన్యుయల్ లాగా. సో ఇమాన్యుయల్ అందరికీ ఎలా అయితే ఇష్టమో సో ఆ ఇమాన్యుయల్ లాగా అతను కూడా. సో ఆ ఇమాన్యుయల్కి ఇప్పుడు ఏదైతే 4th పొజిషన్లోకి వచ్చి పాపం ఎటు కాకుండా ఇమాన్యుయల్ పొజిషన్ ఎలా అయితే ఆగిపోయిందో సో అలాంటి పొజిషన్ అతనికి వచ్చుద్దని అతనికి తెలిసి సో మంచిగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అతను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఆర్డర్ ఆలస్యం మర్చిపోయేది మా జీవితం. అరోరా. సో ఈమె వచ్చేసరికి థర్డ్ రన్నర్ అంటే 4th పొజిషన్లో ఈమె వచ్చింది అనమాట. అంటే ఈమె ఫస్ట్ బయటకు 4th పొజిషన్లో బయటకు వచ్చారు ఈమె అరోరా. సో తిను ఒక యూట్యూబర్, పాపులర్ యూట్యూబర్. సో తినికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ తిను హౌస్లో కూడా చాలా కంటెంట్ ఇచ్చారు. సో లైక్ సంజన గారు లెక్క వేసుకోండి. సో తెలుగులో కంపేర్ చేస్తే సంజన గారు లెక్క. సంజన గారు టాప్ 5లో ఎలా అయితే బయటకు వచ్చేసారో ఆయన బయటకు వచ్చాడు కాబట్టి సో ముందే వెళ్ళిపోయాడు కాబట్టి ఈమె టాప్ 4లో బయటకు వచ్చింది అనమాట. లేకుంటే అదర్వైజ్ ఈమె కూడా టాప్ 3లోనే టాప్ 5లోనే బయటకు వచ్చాము. సో ఈమె కూడా చాలా కంటెంట్ ఇచ్చారు. సో తినికి కూడా మంచిగా గేమ్ ఆడారు, మంచిగా చేశారు. బట్ ఆబ్వియస్లీ ఇతను గెలవలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి విక్రమ్. సో ఇతను సెకండ్ రన్నర్ అప్ లైక్ డెమోన్ పవన్ లాగా. సో థర్డ్ ప్లేస్లో వచ్చాడు. ఇతనికి తోటి ఫ్రెండ్షిప్ కానీ చాలా మంది ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇతనికి. సో లైక్ హౌస్లో ఉన్న వాళ్ళతో చాలా మందితో ఇతను మంచిగా మాట్లాడతాడు. సో ఇతను మంచిగా ఉంటాడు, మంచిగా ఎంటర్టైన్ చేసేవాడు. హిస్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ విక్రమ్ అనే అతను. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 2. సో విన్నర్, రన్నర్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మన మొన్న జరిగిన మలయాళం బిగ్ బాస్ అవ్వచ్చు, లేకుంటే రీసెంట్గా ఫినిష్ అయిన కన్నడ బిగ్ బాస్ అవ్వచ్చు, తెలుగు బిగ్ బాస్ అవ్వచ్చు, హిందీ బిగ్ బాస్ అవ్వచ్చు, ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తం ప్రతి ఈ సీజన్లో ఇప్పుడు జరిగిన అన్ని సీజన్స్లో అమ్మాయి, అబ్బాయి, విన్నర్, రన్నర్. సో ఇలా వచ్చారనమాట. సో హిందీ బిగ్ బాస్లో అబ్బాయి గెలిచాడు, తెలుగు బిగ్ బాస్లోనూ అబ్బాయి గెలిచాడు, కన్నడ బిగ్ బాస్లోనూ అబ్బాయి గెలిచాడు, 3 లాంగ్వేజెస్లో అబ్బాయి గెలిచాడు. సో మలయాళం బిగ్ బాస్లో అమ్మాయి గెలిచింది. సో తమిళ్ బిగ్ బాస్లో కూడా అమ్మాయి గెలిచింది, దివ్య. సో ఈ అమ్మాయి గెలవటం అనేది మామూలు గెలుపు కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి 28th డే హౌస్లోకి ఎంటర్ అయింది. సో 28th డే అంటే లైక్ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయింది. మామూలుగా మనం చూసుకుంటే తెలుగు బిగ్ బాస్లో కంపేర్ చేస్తే తెలుగు బిగ్ బాస్లో వైల్డ్ కార్డర్గా ఎంటర్ అయిన వాళ్ళు అసలు టాప్ 5లోకి చాలా తక్కువ మంది వస్తారు. సో అలా అంటే లైక్ స్టార్టింగే. సో అలా వచ్చిన వాళ్ళలో సో నవదీప్ 4th పొజిషన్లోకి వస్తే దాన్ని రీరైట్ చేస్తూ గౌతము టాప్ 2లోకి వచ్చాడు. అంటే రన్నర్గా వచ్చాడు. వైల్డ్ కార్డ్గా వచ్చిన గౌతము రన్నర్గా వచ్చాడు. సో గౌతమ్కి ఆ ముందు 7th సీజన్లో ఆడాడు. సో అలా వచ్చినా కూడా దాంతో క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సో గౌతమ్ వైల్డ్ కార్డ్గా వచ్చిన వ్యక్తి రన్నర్గా రావడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటిది ఇక్కడ ఏకంగా 28th డే హౌస్లోకి ఎంటర్ అయిన ఒక అమ్మాయి. సో షీఈస్ పాపులర్. సో ఆమె విజయ టీవీలో, సో అక్కడ ఏదైతే తమిళ్లో ఉందో విజయ టీవీలో, సో తను కొంచెం సీరియల్ ఆర్టిస్ట్, తను కొంచెం ఫేమ్ ఉంది, కొంచెం నేమ్ ఉంది తనకి. సో తను 28th డే అడుగు పెట్టింది హౌస్లోకి. సో తను 28th డే అడుగు పెడుతున్నప్పుడు హౌస్లో తన గేమ్ ఎలా ఆడాలి అని తనకి క్లారిటీ ఉంది. సో ఎవరినైతే కదిలించుకుంటే మనం హైలైట్ అవుతాము అనేది తనకు క్లారిటీగా ఉంది. సో మొన్న వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ కాంట్రవర్షియల్ ఎపిసోడ్ జరిగినప్పుడు ఆ కమరుద్దీన్ కానీ లేకపోతే ఆ విజయ్ పార్వతి, సో వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ చేశారు, చాలా ఎక్కువ చేసింది ఈ అమ్మాయి. సో హడావుడి ఎక్కువ చేసింది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయికి తెలుసు అంటే వాళ్ళిద్దరి మీద నెగిటివిటీ ఉంది, మనం వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే మనకి ఆ పాజిటివిటీ వచ్చింది, మనం హైలైట్ అవుతాము, మనం నోటీస్ అవుతాము అని చెప్పి ఈ అమ్మాయి అనుకుంది. దానికి తగ్గట్టు ఈ అమ్మాయి గేమ్స్ మూవ్ చేసింది అక్కడ హౌస్లో. వాళ్ళిద్దరిని బ్యాట్ చేయడంలో వాళ్ళిద్దరి పాత్ర ఎంతైతే ఉందో ఈ అమ్మాయి కూడా అంతే ఉంది వాళ్ళిద్దరిని బ్యాట్ చేయడంలో. మామూలు కూడా కాదు, ఈ అమ్మాయి చాలా తెలివిగా గేమ్ ఆడింది. సో తిను విన్నర్ అయింది. సో యాక్చువల్గా సో మొత్తం తమిళ్లో చాలామంది మెజారిటీ ఆడియన్స్, సో నాకు తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది కానీ లేకపోతే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది కానీ హ్యాష్ట్యాగ్ ఎవరైతే సో రన్నర్ పొజిషన్లో ఉన్నాడో సో ఆ రన్నర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి యాక్చువల్గా విన్నర్ అవ్వాలి. బట్ ఈ అమ్మాయి విన్నర్ అయిపోయింది, శబరి నాథన్. సో అతను విన్నర్ అవ్వాలని అనుకున్నారంట. సో అతను యాక్చువల్లీ పీపుల్స్ విన్నర్, బట్ తిని విన్నర్ అయింది అని చెప్పి. అలా ఎక్కడ చోట కాంట్రవర్సీలు ఉంటాయి కదా. సో అంటే లైక్ ఆయన ఫస్ట్ నుంచి డే 1 నుంచి, ఎందుకంటే ఆయనకు అందరితోటి ఫ్రెండ్షిప్ ఉంది, అందరితోటి బాండింగ్ ఉంది. బట్ ఈ అమ్మాయి కొంతమందితోటి బాండింగ్ పెట్టుకుంది, కొంతమందితోటి కొంచెం ఫేక్ బిహేవియర్ ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. బట్ ఈ అమ్మాయి అంటే లైక్ ఒక అమ్మాయి వైల్డ్ కార్డ్గా వచ్చి దట్టు విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అసలు తెలుగు బిగ్ బాస్ సీజన్లో అంతంత పెద్ద పెద్ద క్రేజ్ ఉన్న వాళ్ళే గెలవలేకపోతున్నారు. డే 1 హౌస్లోకి అడుగుపెట్టి వాళ్ళ 110% ఎఫర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు గెలవలేకపోయింది. లైక్ ఫర్హానా అనే అమ్మాయి సో బీభత్సమైన కంటెంట్ ఇచ్చి
బిగ్ బాస్ 19 అక్కడ గెలవలేకపోయింది, 16 19 అక్కడ తను గెలవలేకపోయింది హిందీలో. ఈ అమ్మాయి 28th డే హౌస్లోకి అడుగుపెట్టి గెలిచిందంటే మామూలు విషయం కాదు, అది నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ అమ్మాయి గెలవడం అనేది. సో ఓవరాల్గా అంటే గెలిచింది అంటే మెజారిటీ ఆడియన్స్ ఆ అమ్మాయి వైపు ఉండుంటారు. బట్ సో అతను అంటే అతను డే 1 నుంచి ఉన్నాడు కాబట్టి సో అతను గెలవాలి అని చెప్పి చాలామంది అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అతను గెలవలేదు. సో ఈ అమ్మాయి గెలిచిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విజయ్ సేతుపతి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన హోస్టింగ్ ఓవరాల్ మీద ఆయన హోస్టింగ్ అక్కడ తమిళ ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే బయాస్డ్ హోస్టింగ్. ఫస్ట్ సీజన్నే బయాస్డ్ హోస్టింగ్ అని చెప్పి ఆయనకి ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఆయన ఫ్రెండ్ అక్కడ ఉండటము, సో వాళ్ళ మళ్ళీ అలాంటివి వస్తున్నాయని చెప్పి అతన్ని ఎలిమినేట్ చేయటము, సో అతని ఫ్రెండ్ వైఫ్ కోసం ఈ కమరుద్దీన్ని కానీ లేకుంటే ఆ విజయ్ పార్వతిని కానీ ఓవర్గా మాట్లాడటము. ఆ రోజు ఎస్పెషల్లీ చాలామంది ఆ కాంట్రవర్షియల్ ఎపిసోడ్ జరిగినప్పుడు సో చాలామంది ఫీల్ అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎంతమంది అయితే హ్యాపీ ఫీల్ అయ్యారో అంతే మంది రియాక్ట్ అయ్యారు బయాస్డ్ హోస్టింగ్ అని. బికాస్ ఆఫ్ వీళ్ళు కంటెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ కంటెంట్ ముఖ్యం, కంటెంట్ కావాలి. సో కంటెంట్ కావాలి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు నెగిటివ్ అవుతూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తారా, లేకపోతే వాళ్ళు పాజిటివ్ అవుతూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తారా, విలన్ అవుతారా, హీరో అవుతారా, డజంట్ మ్యాటర్. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, గొడవలు పడాలి. సో అది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది బిగ్ బాస్ నుంచి. సో మనం దాని నుంచి నేర్చుకునేది ఏముంటుంది? ఏం ఉండదు. బేసిక్గా నేర్చుకున్నామని ఎవరైనా చెప్తే, నేర్చుకున్నామని హౌస్ మేట్స్ ఎవరైనా చెప్పినా అదంతా అబద్ధమే బేసిక్గా. సో అది అలా ఉంటుంది అనమాట. కాకపోతే హైలైట్ ఏంటంటే ఈ అమ్మాయి గెలవటము. సో ఆ అమ్మాయి గెలవడం హైలైట్. అండ్ విజయ్ సేతుపతి ఏదైతే హోస్టింగ్ ఉందో ఆయన హోస్టింగ్ కూడా చాలా బయాస్డ్ ఉందని చెప్పి సో మొత్తం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో #BigBoss9 తెలుగు అని కొడితే ఆయన మనం ఏంటి, సో మనకు ఆ రోజు హోస్టింగ్ చూసేసరికి ఆ రోస్టింగ్ చూసేసరికి తెలుగు బిగ్ బాస్లో ఇది చూడగలుగుతామా అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. బట్ అక్కడ ఆడియన్స్ ఏంటి, కమల్ హాసన్ సార్ తోటి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. కమల్ హాసన్ గారు చేసిన హోస్టింగ్ తోటి కంపేర్ చేసుకుంటే సమ్వేర్ విజయ్ సేతుపతి గారు ఎక్కడ రీచ్ కాలేదు, అసలు దరిదాపుల్లో కూడా లేరు అని చెప్పి తెలుస్తుంది. బట్ ఈ రీజనల్ లాంగ్వేజెస్లో ఏవైతే బిగ్ బాస్ జరిగిందో, ఎస్పెషల్లీ సౌత్ సైడ్ లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సో ఈ 4 లాంగ్వేజెస్లో ద బెస్ట్ హోస్ట్ ఎవరు అని చెప్పి అది కూడా ట్రెండ్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఒకసారి పోస్ట్ పెడదాము, ఒకసారి ట్రై చేసి వద్దాము. బట్ అక్కడ తెలిసింది ఏంటంటే సో కిచ్చా సుదీప్ గారికి సో కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఇచ్చారనమాట. సో ట్విట్టర్లో కిచ్చా సుదీప్ గారు సో నెక్స్ట్ లెవెల్ హోస్ట్ అని చెప్పారు ఆయన హోస్టింగ్ గురించి. ఎందుకంటే హీఈస్ అ సీనియర్. సో మన మోహన్ లాల్ గారు సీనియరే, సో నాగార్జున గారు కూడా సీనియరే. సో చాలా సీజన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గారు కొత్తగా వచ్చారు. బట్ అయినా కానీ కిచ్చా సుదీప్ గారిని సో జనాలందరూ కొంచెం ముందు పెట్టారనమాట. బికాస్ ఆఫ్ ఆయన బోల్డ్నెస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అసలు కొంచెం బాగుంటుంది. సో కొంచెం కాంట్రవర్షియల్ తక్కువ ఉన్నాయి. అండ్ కన్నడ బిగ్ బాస్ దగ్గర వచ్చేసరికి 3 అమ్మాయిలు వచ్చారంట. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. మనకి ఎవరు కన్నడ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. బేసిక్గా తమిళ్ అంటే కొంచెం ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదన్నమాట ఓవరాల్గా. సో విజయ్ సేతుపతి గారి జస్ట్ ఆ యాక్ట్ చూసి మనం తోపుతున్నాం అనుకున్నాం కానీ మరి తమిళ ఆడియన్స్ ఓవరాల్గా దాన్ని బయాస్డ్ హోస్టింగ్ కింద కన్సిడర్ చేశారు. అండ్ మన తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడు అది బయాస్డ్ హోస్టింగే ఉంటుంది. ఎప్పుడు మన తెలుగు బిగ్ బాస్లో ఒక అడుగు ముందుకేసి కనీసం ఆ ఒక్కరోజు చేసిన దాంట్లో కూడా మన నాగార్జున సార్ ఎప్పుడు చేయరనుకోండి. మన నాగార్జున సార్ హోస్టింగ్ అంతా అది వేరే లెక్క ఉంటుంది. సో ఆయన మేనేజ్మెంట్ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి సో మనం దాన్ని ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా అనవసరం. బట్ ఓవరాల్గా సో తమిళ్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కూడా ఆ కాంట్రవర్సీలు ఉంది. సో కాకపోతే హైలైట్ ఏంటంటే సో డే 1 నుంచి ఉండి హౌస్ మేట్ విన్నర్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాంటిది వైల్డ్ కార్డ్గా వచ్చి విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్ట్ లెవెల్ దట్ ఒక అమ్మాయి మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ టాస్కులు, గేమ్స్ ఇవి చూస్తాము. బట్ మరి అక్కడ ఆడియన్స్ ఏం చూసి మరి ఆ అమ్మాయిని విన్నర్ చేశారు, అలాగే ఆ అమ్మాయి గేమ్ కానీ ఆ అమ్మాయి మాటలు కానీ సో అవే చూశారు అక్కడ ఎక్కువ. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా టాస్క్లు చాలా తక్కువగానే ఆడింది. బట్ ఆ అమ్మాయి మాటలు ఆడే విధానం కానీ అండ్ ఆ అమ్మాయి కొంచెం నోన్ యాక్ట్రెస్, సో కొంచెం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా అమ్మాయికి ఎడ్జ్ ఇచ్చింది కాబట్టి సో ఆ అమ్మాయి విన్నర్ అయింది. బట్ యాక్చువల్గా విన్నర్ అవ్వాలి అక్కడ ఎక్కువ మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి రన్నర్ అయ్యాడు అనమాట. సో అది ఓవరాల్గా అక్కడ సినారియో. సో వీడియో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. అండ్ జై హింద్.